మున్సిపల్ చైర్మన్ ఉన్నాడా లేడా? మాట్లాడతా 2 నిమిషాలు 2 मिनट बात करते क्या करो फिर। నేటి చెక్ల పంపిణీకి వచ్చేసిన పెద్దలు, ముఖ్య అతిథులు వచ్చేసిన హరీష్ సార్ గారికి, అదే కాకుండా సభాధ్యక్షులు ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, సభాముఖంగా ఉన్న పెద్దలందరికీ నా పేరు పేరున నమస్కారం సార్. వాస్తవం చూస్తే నారాయణఖేడ్లో అన్ని విధాలుగా అన్ని రంగాల్లో డెవలప్మెంట్ అవుతుంది సార్. అదే మన హరీష్ సార్ గారి సహకారంతో గతంలో ఎలక్షన్లో మాటిచ్చినందుకు ప్రతి వాడలో నారాయణఖేడ్లో డెవలప్మెంట్ అయిన జరిగింది సార్. అదే కాకుండా తమరిచ్చిన 15 కోట్ల రూపాయలు, మళ్ళీ సీఎం ప్రామిస్ గ్రౌండ్ 25 కోట్ల రూపాయలతో మేము అన్ని రంగాల్లో డెవలప్ చేయడం జరిగింది సార్. మళ్ళీ కొత్తగా మీరు ఇంకా మా నారాయణఖేడ్ టౌన్కు 10 కోట్లు ఇవ్వడం జరిగింది సార్. ఆ 10 కోట్ల రూపాయలతో 100% మేము టెండర్లు పిలిపించి వర్కులు చేసినాం సార్. కానీ కొంచెం సమస్య వచ్చింది సార్. మా మినిస్టర్ గారికి ప్రత్యేక ఒక చిన్న రిక్వెస్ట్ సార్, నారాయణఖేడ్ టు మంగళపేట నారాయణఖేడ్ టౌన్ ఎంట్రన్స్ సార్ చాలా ప్రాబ్లం అవుతుంది. సో మేము ఆల్రెడీ డిపిఆర్ డిజిటల్ ప్లానింగ్ రిపోర్ట్ తయారు చేసినాం సార్. దానికి ఖర్చు 5 కోట్ల రూపాయలు అవుతున్నాయి సార్. నారాయణఖేడ్ టౌన్లో ప్రతి వాడలో ప్రతి గల్లీలో డెవలప్మెంట్ జరుగుతుంది, కానీ మెయిన్ రోడ్లో మాత్రం సార్ డెవలప్మెంట్ జరగకొచ్చింది సార్. అది తమరు అనుకుంటే అవుతుంది సార్. దయచేసి మా నారాయణఖేడ్కు ఇంకా 10 కోట్ల రూపాయలు ఎక్కువగా ఇవ్వాలి సార్. ఎందుకంటే ఇంతకుముందు ఇచ్చిన వర్క్లో కొంచెం కనెక్టివిటీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ పెండింగ్ ఉన్నాయి సార్. అదే కాకుండా తమ ఆశీస్సులతో నారాయణఖేడ్ టౌన్లో 100 కిలోమీటర్ల పైప్ లైన్ చేసి ప్రతి గడప గడపకు నీళ్ళు తాగడం జరిగింది సార్. దయచేసి అదే కాకుండా మీరు గతంలో నారాయణఖేడ్ మైనార్టీ షాదీఖానా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది సార్. అది జగ తక్కువ ఉన్న వల్ల, శాంక్షన్ లేని వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. సో మైనార్టీ సోదరు తరఫున ఆ మైనార్టీ షాదీఖానా ఇన్కంప్లీట్ ఉన్న సార్ దాన్ని కంప్లీట్ చేయాలని కోరుకుంటూ, అదే కాకుండా సార్ నారాయణఖేడ్లో కనెక్టివిటీ రోడ్కు ఇంకా మాకు 10 కోట్లు ఇవ్వాలని మా మినిస్టర్ గారికి సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. ఇప్పుడు నారాయణఖేడ్ జడ్పీటీసీ తరఫున మన రవీందర్ నాయక్ గారు ఉన్నారా లేదా? సభకు నమస్కారం. సభాధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు గారికి స్వాగతం. మరి నేడు పలు అభివృద్ధి కార్యక్రమానికి మన అభివృద్ధి ప్రదాత, మన మనసుని చూరుకున్నటువంటి గౌరవ మంత్రివర్యులు తన్నీర్ హరీష్ రావు గారికి స్వాగతం పలుకుతూ మా నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజల తరఫు నుండి ఒకసారి గట్టిగా చప్పట్లతో వారిని వేదికకు ఆహ్వానిస్తూ మరి వారిని రుణపడి ఉండని చెప్పడం జరుగుతుంది. వారితో పాటు పెద్దలు జిల్లా కలెక్టర్ గారు, మరి మెడికల్ చైర్మన్ గారు, మరి పెద్దలందరూ గ్రంథాలయ రాష్ట్ర చైర్మన్ గారు, మరి ముఖ్యంగా మా అమ్మాయి అయినటువంటి పెద్దలు గౌరవులు పూజ్యులైనటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, మరి మున్సిపల్ చైర్మన్ గారికి, మిగతా ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు, మరి జిల్లా అధికారులకు, మరి పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి వివిధ గ్రామాల నుండి, తాండాల నుండి మరి నేడు కళ్యాణలక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు, మరి అదేవిధంగా గృహలక్ష్మి పథకాలని పట్టాలు తీసుకోవడానికి విచ్చేసినటువంటి అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున శిరస్సు వంచి మిమ్మల్ని అందరినీ మళ్ళోసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియడం జరుగుతున్నది. వాస్తవానికి ఇవాళ జోడెత్తు లాగా ఇవాళ ఎమ్మెల్యే గారు, మరి మంత్రి గారు ఎన్నికల్లో కూడా మనకు చెప్పడం జరిగింది. నారాయణఖేడ్ని దత్తత తీసుకుంటా అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు బై ఎలక్షన్లో. అదే మాదిరిగా తను అనునిత్యం నారాయణఖేడ్ ప్రాంతం మీద ఎల్లవేళలా ఎమ్మెల్యే గారిని నిరంతరం మానిటరింగ్ చేసుకుంటూ, మరి ఈ ప్రజలకు ఏ సమస్య ఉన్నా, బడ్జెట్ తక్కువ ఉన్నా కానీ బడ్జెట్ని అలాట్ చేస్తూ, మరి సిద్దిపేట తరహాలోనే అనేక విషయాలలో ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక ఉండడానికి ఎస్సీలకు బంజారా భవన్ లేని పరిస్థితి, దగ్గర 210 తాండాలు ఉండే, మరి ఎస్సీ సోదరులు కూడా అనేక ఎక్కువ జనాలు వేల సంఖ్యలో ఉండే, వారికి కూడా కనీసం అంబేద్కర్ భవన్ లేని పరిస్థితి ఉండే. అట్లాంటిది ఇవాళ బంజారా భవన్ అయింది, అంబేద్కర్ భవన్ అయింది. మరి మేము తలదాచుకోవడానికి మాకు ఆత్మగౌరవం కోసం సంత శ్రీ రామరావు మహారాజ్ గారి పేరు మీద గౌరవ మంత్రి గారి సూచన మేరకు జిల్లా కలెక్టర్ గారు, మంత్రి గారు, మరి జెడ్పీటీసీలు, ఎంపీపీలు చెప్పంగానే నేషనల్ హైవేకి 20 గుంటల భూమినిచ్చిండు. అది సుమారు విలువ దాదాపుగా 2 కోట్ల విలువ గల భూమిని ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి కమ్మరి, గుమ్మరి, ఎరకల అనేక జాతులను గతంలో నాయకులు ఇక్కడ ఓట్లే వేసుకొని వాళ్ళు బాగుపడ్డారు తప్ప ఇక్కడ ఈ
ప్రాంతానికి ఫ్యాక్షనిజ రాజకీయమే చేసేది. కానీ ఇవాళ గౌరవ మంత్రి గారు ప్రతినిత్యం ఇక్కడ ఏ సమస్య వచ్చినా కానీ వారు వెంటనే ప్రజల మధ్యలో ఉండాలని చెప్పి ఆ రోజు ఏ మాదిరిగా అయితే బై ఎలక్షన్లో ఏదైతే తన దిశానిర్దేశం చేసిరో అదే మాదిరిగా గౌరవ శాసనసభ్యులు వారితో పాటు సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, చైర్మన్లు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు వాళ్ళు 60 సంవత్సరాలు వాళ్ళు పాలించి కూడా ఏ రోజు ప్రజల మధ్య లేరు. కానీ వాళ్ళ వార్డు మెంబర్ నుండి జిల్లా పరిషత్ చైర్మన్ దాకా కూడా ప్రతినిత్యం వాళ్ళ కుటుంబాన్ని కూడా వదిలేసి మీరందరూ కుటుంబ సభ్యులుగా ఈ ప్రాంతాన్ని 3 పువ్వులు 6 కాయలుగా ఇవాళ ఈ ప్రాంతాన్ని చేసుకోవడం జరిగింది. హైదరాబాద్ పోవడానికి మనకు దరిదాపుల 4 గంటలు పడుతుండే, అట్లాంటిది గంట లోపట్ల నారాయణఖేడ్ నుండి హైదరాబాద్ పోయే పరిస్థితి ఉన్నది. ఇవాళ ప్రతి ఒక్కరం కూడా ఏ సమస్య వచ్చినా ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఈ మాదిరిగా ఇవాళ మండలాలు మంచి అనుసంధానమైన డివిజన్ మన మెదక్ పోతుండే మెదక్ డివిజన్ ని నారాయణఖేడ్ డివిజన్ చేసిరు. మరి సంగారెడ్డిలో మనకు రెవెన్యూ డివిజన్ ఉండే దాన్ని నారాయణఖేడ్లో చేయడం జరిగింది. చెప్పుకుంటూ పోతే అనేక ఇప్పుడే తడకల మండలాన్ని, నిజాంపేట మండలాన్ని, నాగల్గిద్ద మండలాన్ని, అనేక మండలాలని ఈ ప్రాంతంలో ప్రజలకు సౌకర్యార్థం మరి హాస్టల్, రెసిడెన్షియల్ హాస్టల్ మా ఎస్టీలకు ఇవాళ ఇక్కడ ఒక హాస్టల్ ఉంటే ఆ హాస్టల్ని కూడా ఎత్తివేసేసి ఎక్కడో నర్సాపూర్ తాలూకాలో పెట్టిన సందర్భం ఉండే. అట్లాంటిది ఇవాళ నారాయణఖేడ్లో 4 ఎస్టీ రెసిడెన్షియల్ హాస్టల్ని నిర్మించడం జరిగింది. కాబట్టి సమయం చాలా తక్కువ ఉంది, వారు కూడా అనేక కార్యక్రమాలు పోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ మళ్ళోసారి ఈ చెక్కుల పంపిణీ మరి అభివృద్ధి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు గారికి, మళ్ళోసారి మంత్రి గారికి, మరి పెద్దలందరికీ కూడా వేదిక తరఫున కృతజ్ఞతలు తెలుసు. గట్టిగా చప్పట్లతో మళ్ళోసారి వారిని అభినందించాల్సిందిగా కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై నాగరికత జడ్పీసీ రాజు నాయక్ గారు, మరి ఎక్కువ సమయం తీసుకోకండి. ఈరోజు మన నారాయణఖేడ్ తలరాత మార్చినటువంటి కర్త క్రియగా ఉండి ఈరోజు నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని సిద్దిపేట నియోజకవర్గానికి ఈక్వల్గా తీసుకోబోతున్నటువంటి అన్నగారు ఈరోజు తన్ని హరీష్ రావు అన్నగారికి ఫైనాన్స్, హెల్త్ అండ్ మెడికల్ ఫైనాన్స్ మినిస్టర్ గారికి గట్టిగా చప్పట్లతో ఒక్కసారి మనం స్వాగతిద్దాం. అదేవిధంగా ఎంఐడిసిఎస్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాసన్న గారికి, అదేవిధంగా డిసిఎంఎస్ చైర్మన్ మన శివకుమార్ అన్న గారికి, అదేవిధంగా గ్రంథాలయం చైర్మన్ నర్రెడ్డి అన్న గారికి, మన స్థానిక ఎమ్మెల్యే గారు మహిరెడ్డి భూపాలరెడ్డి సార్ గారికి గట్టిగా చప్పట్లతో ఒక్కసారి స్వాగతిస్తూ, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారు మంజుశ్రీ జయపాలరెడ్డి మేడం గారికి, ఇక్కడ విచ్చేసిన కలెక్టర్ గారికి, మన స్థానిక చైర్మన్ గారికి, స్టేట్ చైర్మన్ గ్రంథాలయ రాష్ట్ర చైర్మన్ సార్ గారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన జడ్పీటీస్లకు, ఎంపీపీలకు, వివిధ మండలానికి వచ్చినటువంటి పార్టీ అధ్యక్షులకు, సర్పంచ్లకు, బెనిఫిషియర్ అందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు. వాస్తవానికన్నా 2 ఈరోజు నారాయణఖేడ్, గతంలో నారాయణఖేడ్ అంటే వెనుకబడినటువంటి ప్రాంతము, వెనుకబడిన నియోజకవర్గము, వెనుకబడినటువంటి ఒక గుర్తింపు లేని ఏరియా. కానీ ఈరోజు మీ యొక్క ఆధ్వర్యంలో, మీ యొక్క ఆశీర్వచనలో, మన గవర్నర్ ముఖ్యమంత్రి యొక్క ఆశీర్వచనలతోటి మీ యొక్క అడుగుజాడలో, మీ యొక్క ప్రతి చోట మీరు ఎక్కడైతే పాదాలు మోపారో అక్కడక్కడ అంతా మా ఏరియా అంతా కూడా చాలా చల్లగా, చాలా స్పీడ్గా అభివృద్ధి చెందినటువంటి ఏరియాగా ఈరోజు మా రాష్ట్రంలోనే, అదేవిధంగా మా జిల్లాలో మంచి పేరున్నటువంటి ఏరియా నారాయణఖేడ్ ఏరియా. ఈరోజు మేము చూస్తూ ఉంటాం, హైదరాబాద్లో కూడా నాగల్గిద్ద మండలము, అదేవిధంగా నారాయణఖేడ్ ఏరియా అంటే ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఈరోజు రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఈరోజు డెవలప్మెంట్లో కానివ్వండి, చాలా పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి మండలం ఏదైతే ఉందో ఈరోజు నారాయణఖేడ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. గతంలో మా ఎస్టీ సోదరులు అందరూ కూడా వలస వెళ్ళేటువంటి వారు అన్న మీ యొక్క ఆశీర్వచనలతో ఈరోజు తాగునీరు కానివ్వండి, ఈరోజు సాగునీరు కానివ్వండి, బశ్వేశ్వర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తోటి 1,65,000 ఎకరాలకి ఈరోజు మీరు భగీరథులుగా ఈరోజు నీరు అందించబోతున్నారు. కాబట్టి ఈరోజు వలస వెళ్ళేటువంటి నియోజకవర్గం కాదు, ఈరోజు మా లంబాడి సోదరులు కూడా 2వ పంట కూడా పండించుకోవడానికి ఆస్కారం ఉంటుందని మరోసారి తెలియజేస్తూ, ఈరోజు ఆరోగ్యపరంగా కానివ్వండి, హాస్పిటలైజ్ కానివ్వండి, హెల్త్ ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి అన్న, మీరు వచ్చిన తర్వాత మా యొక్క ఎమ్మెల్యే గారి యొక్క ఆశీర్వచనాలతో, ఆయన యొక్క సహకారాలతో ఈరోజు రెసిడెన్షియల్ పాఠశాలలు కానివ్వండి, అదేవిధంగా హాస్పిటల్ కానివ్వండి, రోడ్డు సౌకర్యాలు కానివ్వండి,
ఈరోజు నాగలిగిత మండలంలో 6 చెరువులు కూడా శాంక్షన్ చేయడం జరిగిందన్న. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఈరోజు నాగలిగిత మండలం నేను ఒక జడ్పీటీసీగా చెప్తున్నాను, కోట్ల రూపాయల బెనిఫిట్ వచ్చిందన్న. ఈరోజు రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, కళ్యాణలక్ష్మి కానీ, షాదీ ముబారక్లో కానివ్వండి, అదేవిధంగా మన ఇచ్చినటువంటి దళిత బంధులో కానివ్వండి, బీసీ బంధు కానివ్వండి, అదేవిధంగా గిరిజనులకు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి అన్న, చాలా వరకు అభివృద్ధి చెంది ఫైనాన్షియల్గా ఆర్థికంగా మా వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందుతున్నారు. అది కేవలం మీ యొక్క ఆశీర్వాదం అని మరోసారి తెలియజేస్తూ, మీ యొక్క చల్లని ఆశీర్వచనలు మా పైన ఉండాలని మరోసారి తెలియజేస్తూ, आज गोरमाटी अपन से एक में ताने आज महिरेड्डी भूपाल सारे ना अपन जो हाईएस्ट मेजॉरिटी थी अपन जीता ताने अपन हकेर बारे में अपन लड़ाई मारता अपने एरिया डेवलप कर लेनो. आज तांडा पंचायती आज 70 साल देख रहे थे अपन कोई पटिसले कोनी पण आज तने हरीश राव सारे का आशीर्वाद देती, आज एमएलए सारे का आशीर्वाद देती, अपने हर बजट अपने तांडे अपने सरपंच अपने तांडे अपन राज कर रहे था, अपने तांडे ना अपने बजट आरिज के ताने के तो हियो सेन भी ये हदे रेणु मुझे आंग अपन एक ऐक्यता थी अपन मुड़ंग जाता अपन सपोर्ट करता ना. आज सारे ना अपन एक उजी आज पोस्टर पर देखने के इनके तो हियो जय तेलंगाना, जय हरीश अन्न. ధన్యవాదాలు. ఇప్పుడు కృష్ణాపూర్ జడ్పీటీసీ కల్లేరు జడ్పీటీసీ నరసింహారెడ్డి గారు మాట్లాడింది కాబట్టి ఈరోజు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి సభాధ్యక్షులు మరియు గౌరవనీయులు మున్సిపల్ చైర్మన్ గారికి మరియు మా యొక్క 2016లో మొట్టమొదట అడుగుపెట్టిన ఘనత మన బంగారు పాదాలతో అడుగుపెట్టిన మన తెలంగాణలో హరీష్ అన్న గారికి, మన నారాయణఖేడ్ను సస్యశ్యామలం చేసిన గౌరవనీయులు మన మంత్రివర్యులు హరీష్ అన్న గారికి మరియు మా నారాయణఖేడ్ అభివృద్ధి ప్రదాత మా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారికి మరియు కలెక్టర్ శరత్ గారికి, మా జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారికి మరియు పెద్దలకు స్టేజ్పై ఉన్న పెద్దలందరికీ మరియు సంగారెడ్డి జిల్లా ఆఫీసర్లకు జిల్లా మరియు ఎంపీపీ జడ్పీటీసీలకు మరియు పత్రికా మిత్రులకు మరియు పోలీస్ శాఖ మరి ఈరోజు లబ్ధి పొందుతున్నటువంటి నా యొక్క నారాయణఖేడ్ ముద్దు బిడ్డలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున నమస్కరించుకుంటూ ఈరోజు సార్ మా జన్మ ధన్యమైంది సార్. నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీలో ఇంత పెద్ద ఎత్తున మా ఆధ్వర్యంలో జరిగినందుకు మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన కేసీఆర్ సార్ బంగారు తెలంగాణలో నా బిడ్డలు బాగుండాలనే ఉద్దేశంతో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన 29 రాష్ట్రాలలో మన తెలంగాణ నంబర్ 1, ప్రతి దాంట్లో నంబర్ 1 వ్యవసాయంలో కావచ్చు మరియు మన ఆరోగ్య శాఖలో కావచ్చు ప్రతి లబ్ధిదారులకు చేకూర్చినటువంటి మన సీఎం కేసీఆర్ గారు మళ్ళా యాట్రిక్ సాధించబోతున్నటువంటి మన బీఆర్ఎస్ పార్టీకి మన నారాయణఖేడ్ తరఫున ప్రతి ఒక్క అందరూ మనం రుణపడి ఉండాలి. ఎందుకంటే 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత మన నారాయణఖేడ్ ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది ఒక్కసారి ఆలోచన చేద్దాం. మన రోడ్లు బాగా లేకుండే, బ్రిడ్జిలు లేకుండే ఎంత అవస్థ పడుతుంటే వర్షం పడితే ఎప్పుడెప్పుడు ఇళ్ళకు పోవాలనే మనకు ఇది ఉంటుండే. బ్రిడ్జిలు ప్రతి ఒక్కటి సంక్షేమం. ఇప్పుడు వ్యవసాయానికి బీజేపీ వాళ్ళు ఎంత ఇది చేస్తున్నారంటే మన వడ్లు కొనమంటే మన కేసీఆర్ మొండుపట్టు పట్టి ఎంత నష్టమైన నా తెలంగాణ పబ్లిక్ బాగుండాలనే ఉద్దేశంతో వడ్లు కొంటుంటే మన వడ్లు వెనకటికి అమ్ముతుంటే కమిషన్లతోటి ప్రతి ఒక్కరు ఇళ్ళ మునుగడి చెప్పులు అరగడ తిరుగుతుంటే మన వెనకటికి తెలుసు కదా వ్యవసాయం ఎట్లుంటుండేనో. ప్రతి ఒక్కరం తిరిగి అందులో నేను కూడా మా ఫాదర్ కూడా వడ్ల బేరం చేస్తుండే. అప్పుడు శంకరంపేట పోతుండే, అటే ఉంటుండే, పైసలు ఇస్తేనే అక్కడి నుంచి వచ్చి లబ్ధిదారులకు ఇస్తుండే, పైసలు ఇవ్వకపోతే ఇంటికి రాకుండే ఆయన. ఎందుకంటే అట్లా తిరిగి అప్పుడు ఫోన్లు కూడా ఉండకుండే. అందుకే మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఎంత నష్టమైనా మన కేసీఆర్ సార్ మన తెలంగాణ ప్రజానికి మొత్తం వ్యవసాయ రంగానికి ఎంత అభివృద్ధి చేస్తుందంటే ఒక్కసారి అర్థం చేసుకోవాలి. మన సంసారం కూడా అంగడి పోతాం, 8 రోజులకే వస్తువులు అయిపోయినాయంటే చిసరించుకుంటాం. ఇది పెద్ద సముద్రం. తెలంగాణలో ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తున్న
మనం కేసీఆర్ గారికి మనం రుణపడి ఉండాలి, మరియు మన హరీష్ అన్న గారికి రుణపడి ఉండాలి. మనం మన నారాయణఖేడ్లో హరీష్ అన్న కాలు పెట్టిన తర్వాత మన ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి 2016 అయిన తర్వాత ఎంత అభివృద్ధి జరిగిందో మనకందరికీ తెలుసు. అందుకే ఇప్పుడు ఎలక్షన్ దగ్గర రాబోతుంది, మంచి మంచి పెద్ద పెద్ద బిచ్చగాళ్ళు వస్తారు. ఆ బిచ్చగాళ్ళకి మనం ఒక్కడే చెప్పాలి, మీరు ఏం చేశారని అడగాలి, నిలదీయాలి. మనం నిలదీస్తే మనం ప్రతి ఒక్కరం తొడగొట్టి చెప్తే ఎవ్వరు కూడా ఒక ఓట్లు అడగని కూడా రారు. మనం నంబర్ 1 మెజార్టీ తోటి మన ఎమ్మెల్యే గారిని మన ఇప్పుడు తడకల్లో 1,00,000 మెజార్టీ ఇస్తామని అందరూ శాఖచక్కంగా చెప్పారు. మన నారాయణఖేడ్ నుంచి కూడా మొత్తం నంబర్ 1 ఇవ్వాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులతో మన అందరు బాగుండాలని, మరియు మన హరీష్ అన్న ఇట్లనే మన నారాయణఖేడ్పై కన్ను అట్లా ఉంచాలని కోరుకుంటూ నా ఇచ్చిన ఉపన్యాసాన్ని ముగించుకుంటున్నాను. జై తెలంగాణ. పరమేష్ గారు, పరమేష్ ఎటు చూస్తున్నారు? 2 నిమిషాలు పరమేష్, ఎక్కువ టైం తీసుకో, 5 నిమిషాలు. జై తెలంగాణ. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు మహారెడ్డి భూపారెడ్డి సార్ గారికి, అలాగే మన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన గౌరవ మంత్రివర్యులు తన్నీరు హరీష్ అన్న గారికి, అలాగే మన జిల్లా కలెక్టర్ గారికి, మరియు అలాగే ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మన నారాయణఖేడ్లో అభివృద్ధి జరుగుతుందంటే దానికి ముఖ్యంగా మన హరీష్ అన్ననే. ఎందుకంటే మనకు 2016 ఎలక్షన్లలో సిద్దిపేట ఒక కన్ను, నారాయణఖేడ్ ఒక కన్ను చెప్పి మన నారాయణఖేడ్ను అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందుకు మన హరీష్ అన్న గారికి పాదాభివందనాలు. ఎందుకంటే సిద్దిపేట తరహాలోనే మన నారాయణఖేడ్ను అన్ని విధాలు కూడా ప్రతి ఒక్క దాంట్లో రోడ్లలో కానివ్వండి, నీటిలో కానివ్వండి, మన లిఫ్ట్ ఇరిగేషన్లో కానివ్వండి, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి మన రైతులకు సుఖ సంతోషాలుగా ఉండేయడానికి మొత్తం కూడా 17,000 కోట్లతోటి మనకు మంజూరు చేయించి మనకు వర్కులు స్టార్ట్ చేసినందుకు వారికి అపర భాగీరథులుగా పిలుస్తాం. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఏదైతే కలగన్నారో ఆ రోజు మనకు నీళ్ళు ఉండేది కావు, నిధులు ఉండేది కావు. ఈరోజు మనకు నీళ్లు నిధులు నియామకాలనే ఉద్దేశంతో తెలంగాణ తెచ్చుకున్నాము. అదేవిధంగా ఈరోజు మన నారాయణఖేడ్ను కూడా అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళి మన నారాయణఖేడ్ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలుగా ఉండడానికి మన ప్రభుత్వం అన్ని రకాలుగా తోడ్పాటుగా అందించి ఈరోజు మన నారాయణఖేడ్లో అభివృద్ధి జరుగుతుంది. అంతేకాకుండా మన నారాయణఖేడ్ను మున్సిపాలిటీగా తీర్చిదిద్ది నారాయణఖేడ్లో హైదరాబాద్లో ఏ విధంగా కనబడుతుందో ఈరోజు మన నారాయణఖేడ్లో కూడా బటర్ఫ్లై లైట్లతోటి రోడ్డు డివైడ్ చేసి చాలా అద్భుతంగా కనబడుతుంది. ఈరోజు చూస్తుంటే ఎట్లా ఉందంటే ఎక్కడో హైదరాబాద్ ప్రాంతంలో తిరుగుతున్నట్టుగా మన నారాయణఖేడ్ ప్రాంత వాసులు కనబడుతుంది. అంటే దీనికి ఎంత కారణం మన గౌరవ శాసనసభ్యులు, దీనికి తోడుగా మన మంత్రివర్యులు హరీష్ అన్న గారు. కాబట్టి మనము కూడా మళ్ళీ ఒకసారికి హ్యాట్రీగా మన గౌరవ శాసనసభ్యులు గారికి భారీ మెజార్టీతో గెలిపించి, మరి అలాగే ఇక్కడ మన గౌరవ శాసనసభ్యులు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచి అక్కడ మన ముఖ్యమంత్రి గారు హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై ఎంబీఆర్, జై జై ఎంబీఆర్. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులు మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారు తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు మున్సిపల్ చైర్మన్ గారికి, ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ రావు గారికి, మన స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారికి, నాతోటి జెడ్పీటీసీలు, కలెక్టర్ గారికి, డిసిఎంఎస్ చైర్మన్ గారికి, శ్రీనివాస్ గారికి, లైబ్రరీ చైర్మన్ గారికి, ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇక్కడ ప్రజలందరికీ, మీడియా అండ్ ప్రెస్ అండ్ మీడియా సోదరులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు ఇంతమంది అక్క చెల్లెళ్ళు ప్రభుత్వం పరంగా అందిస్తున్న చెక్కులు అందుకోవడానికి ఎంతో సంతోషంగా ఇక్కడికి వచ్చారు.
గతంలో ఇలాంటి అవకాశాలు మీకు ఎప్పుడైనా దొరికినాయా? మన బీఆర్ఎస్ పార్టీ, మన బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఈ అవకాశం దొరికిందా? ఇది మీరందరూ ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన విషయం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత, మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతనే ప్రతి ఒక్కరూ అభివృద్ధి దిశగా వెళ్ళాలనే ఒక గట్టి నిర్ణయంతో మన ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందులో భాగంగానే ఇటు సంక్షేమం అటు అభివృద్ధి అంటూ మన రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న మన ముఖ్యమంత్రి గారు, వారి వెనకాల చేదోడు వాదోడుగా మన మంత్రులందరూ మన తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో ఉంచుతున్నారు. దాన్ని మనమందరము అభినందిస్తూ ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీని, మన గౌరవ ముఖ్యమంత్రి గారిని, మన ఎమ్మెల్యే గారిని మీరందరూ దీవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మీ భవిష్యత్తు బాగుండాలి. ఇక ముందు కూడా ఇదే విధంగా సంక్షేమంలో మీరు అభివృద్ధిలోకి వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే ఒక మంచి నాయకుడు మనకు కావాలి. అలాంటి నాయకులు గతంలో ఎంతోమందిని చూసాము, ఇప్పుడు చూస్తున్నాము ఇప్పుడున్న నాయకులని. వారికి వీరికి ఉన్న తేడాను మీరందరూ గ్రహించి, ఇప్పటి నాయకులతో మీకు అవుతున్న అభివృద్ధిని గ్రహించి ప్రతి ఒక్కరూ మీ ఎమ్మెల్యే గారి వెంట ఉండి మీ ఎమ్మెల్యే గారిని మరి ఒక్కసారి దీవించాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా సంక్షేమాన్ని అందుకుంటున్న ప్రతి ఇల్లు మీరు తిన్న తిండిని గుర్తుంచుకొని, మీకు పెడుతున్న అన్నాన్ని ఎవరు పెడుతున్నారో అని ఇంకా 10 మందికి తెలియపరుస్తూ, ఎవరైనా వక్ర మార్గంలో ఆలోచిస్తూ వేరే ఆలోచనలతో చెప్పుడు మాటలు వింటూ మనసు మళ్లించుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కొంచెము అర్థమయ్యేలా చెప్పి, వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వంతో జరుగుతున్న లాభాలను వివరించి ఈ ప్రభుత్వానికి అండగా నిలవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఇంతమంది అక్క చెల్లెళ్ళు ఎన్నో రకాలుగా మీకు అందుతున్న లబ్ధి మీరు జీవితంలో మర్చిపోకుండా, మీకు ఎవరు న్యాయం చేశారో ఆ న్యాయాన్ని గెలిపించమని అడుగుతున్నాను. ఎందుకంటే అన్నం పెట్టిన చేతికి సున్నం రాసే అలవాటు వద్దు. ఎవరెవరు ఏ చెప్పుడు మాటలు చెప్పినా అవి వినడం మానుకోండి. మీకు ఎక్కడైతే దారి బాగుంటుందో ఆ మంచి దారిని నడిచే ఆలోచన చేయండి. ఈ విధంగా ఈ ప్రభుత్వం ఎన్నో సంక్షేమాలతో ఎంతో వృద్ధిలోకి తీసుకొస్తూ మున్సిపాలిటీలనే కానివ్వండి, తాండాలు, ముఖ్యంగా తాండాలను తీసుకుంటైతే ప్రతి తాండాకి గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి అక్కడ మంచి రోడ్లను, మంచి సౌకర్యాలను కల్పించి అక్కడ పిల్లలు చదువుకోవడానికి మంచి స్కూళ్ళని ఏర్పాటు చేసి ఈరోజు తాండాలను కూడా ఎంతో వృద్ధిలోకి తీసుకొస్తున్నారు. నారాయణఖేడ్ అంటేనే సగభాగం తాండాలు, మొత్తం బ్యాక్వర్డ్గానే ఉండేది. అలాంటి తాండాల్లో ఇప్పుడు మంచిగా చదువుకుంటూ ఎంతోరో గొప్ప వ్యక్తులు బయటకు వస్తున్నారు, ఎంతో అభివృద్ధి దిశగా వెళ్తున్నారు. అవన్నీ మీరందరూ గ్రహించాలని ఈ ప్రభుత్వానికి మీ స్థానిక నాయకుడు భూపాల్ రెడ్డి గారికి అండదండలుగా ఉంచి ఆయనను దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడే హరీష్ అన్న గారు మంజూరు చేసిన 50 లక్షల లైబ్రరీ బిల్డింగ్ ప్రారంభోత్సవం చేసుకొని ఈ వేదికపైకి వచ్చేసిన ఆయుచుత్ శ్రీధర్ గారు తన అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. లైబ్రరీ చైర్మన్, రాష్ట్రానికి చైర్మన్. సభాధ్యక్షులు, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు అన్న భూపాల్ రెడ్డి గారు, మెదక్ జిల్లా రథసారథి, ఎన్నో ఉద్యమాల్లో, తెలంగాణ సాధనలో ఎన్నో కీలకమైన మలుపుల్లో, ఎన్నో ఎన్నికల్లో, ఎన్నో పరీక్షా సమయాల్లో తెలంగాణ ప్రజల వెంట, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వెంట నడచిన ఒక సైనికుడు, శ్రామికుడు, గౌరవనీయుడు హరీష్ అన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ గ్రంథాలయ భవన ప్రారంభోత్సవం ఉంటే మేము వచ్చాను. 2016లో ఇక్కడ ఉప ఎన్నిక జరిగినప్పుడు కూడా
ఒక సైనికుడిగా నేను కూడా వచ్చాను ఇక్కడికి భూపాలన్న గెలుపు కోసం. అప్పుడు నారాయణఖేడ్ నియోజకవర్గం తిరుగుతూ ఉంటే 60 ఏళ్లలో అసలు మనం సమైక్య రాష్ట్రంలో ఇది మన రాష్ట్రమేనా, మన ప్రభుత్వాలైనా అన్నంతగా దుస్థితిలో నారాయణఖేడ్ ఉండేది. మరి ఆనాడు హరీష్ అన్న నారాయణఖేడ్ ఎన్నికల బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా ఈ 7 ఏళ్లలో ఇవాళ నారాయణఖేడ్ మారిపోయింది. అప్పుడు నేను హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్ రావాలంటే 4:30-5 గంటల సమయం పట్టేది. ఇవాళ కేవలం 2:30 గంటల్లోనే నారాయణఖేడ్ చేరుకున్నా. నేను ఒక మారుమూల ప్రాంతమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇతర ప్రాంతాల అభివృద్ధి ఎలా చెందుతున్నాయో దానికి సమానమైన అభివృద్ధి, ప్రజలందరి సంక్షేమం నారాయణ ప్రజల అదృష్టంగా భావించాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో, హరీష్ అన్న గారి నాయకత్వంలో, భూపాలన్న గారి మార్గదర్శకత్వంలో ఇవాళ నారాయణఖేడ్ మిగతా అన్ని నియోజకవర్గాలతో పోటీగా మునుముందుకు సాగుతూ ఉంది. నేను స్వయంగా చూసి చెప్తూ ఉన్నాను. నారాయణఖేడ్ ప్రజలారా, విజ్ఞులారా, మిత్రులారా, మీ అందరికీ ఒకటే విన్నపం. నీడ ఇచ్చే చెట్టును మనం ఎప్పుడూ నరుక్కునే ప్రయత్నం చేయవద్దు. పళ్ళనిచ్చే కొమ్మను నరుక్కునే ప్రయత్నం చేయవద్దు. జాతర మొదలైంది కాబట్టి ఎవడెవడో మన ఇంటి ముందుకు వస్తాడు, ఏదేదో చెప్తాడు. కానీ వచ్చే వాళ్ళని ఒక్కటే అడగండి, మా కేసీఆర్ గారు ఇస్తున్న పెన్షన్లు మీరెక్కడైనా ఇస్తున్నారా? మా కేసీఆర్ గారు ఇస్తున్న రైతు బంధు ఎక్కడైనా ఇస్తున్నారా? రైతు బీమా ఎక్కడైనా ఇస్తున్నారా? ఏనాడైనా నారాయణఖేడ్ మీరు పట్టించుకున్నారా? ఇక్కడి సంక్షేమ అభివృద్ధి పథకాలు మీ దగ్గర ఉన్నాయేమో చూపించమని అడగండి. ఒక్కడి దగ్గర కూడా సమాధానం ఉండదు. ఎందుకంటే ఎవడు ఎక్కడ ఏమీ చేయట్లేదు, ఏ రాష్ట్రాల్లో చేయట్లేదు. కానీ లేనిపోని మాటలు చెప్పి మన ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం అగ్రపథాన పరిగెత్తుతోంది, పయనిస్తోంది. కాబట్టి ముఖ్యమంత్రి గారి నాయకత్వానికి, హరీష్ అన్న నాయకత్వానికి, భూపాలన్న నాయకత్వానికి మీరంతా హృదయపూర్వకంగా ఆశీస్సులు అందించాలి. మహావిజయాన్ని, ఒక అద్భుతమైన విజయాన్ని మీరు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎర్రోలో శ్రీనాన్న గారు ఒక 5 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు, అన్న మంత్రివర్యులు హరీష్ అన్న గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా మీ అభిమాన నాయకులు అన్న భూపాల్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు లబ్ధిదారులు చెక్కులు తీసుకోవడానికి వచ్చినటువంటి లబ్ధిదారులందరికీ, నారాయణఖేడ్ ప్రజలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు పొద్దున్న నుంచి హరీష్ అన్నతో మేము తిరుగుతూ ఉన్నాం. ఒకప్పుడు హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్కి రావాలంటే 6 గంటలు పట్టేది. ఇవాళ మేము హరీష్ అన్న నుంచి ఇంట్లో నుంచి నారాయణఖేడ్కు 50 నిమిషాలలో వచ్చినాం. ఇలా తెలంగాణ వచ్చినాక ఏమొచ్చిందంటే 6 గంటల ప్రయాణము 50 నిమిషాలలో వచ్చినామనడానికి ఒక నిదర్శనం. ఇలా శంకరంపేట నుంచి నారాయణఖేడ్ రావాలంటే 1.5 గంట తొవ్వ పట్టేది. అదేవిధంగా ఈ నారాయణఖేడ్లో ఏ మండల హెడ్ క్వార్టర్కు రావాలని ఇక్కడి నుంచి రావాలంటే మినిమం 1 గంట తొవ్వ పట్టేది. ఇవాళ ఏమైంది? 20-25 నిమిషాలల్లా ఈరోజు నారాయణఖేడ్ పట్టణానికి ఏ మండలకు హెడ్ క్వార్టర్ నుంచి అయినా ఇవాళ నారాయణఖేడ్కు వచ్చే పరిస్థితి వచ్చిందంటే ఎవరు తెచ్చిండ్రు? మన కేసీఆర్ గారు తెచ్చిండ్రు. సిద్దిపేటని ఏ విధంగా అయితే దత్తత తీసుకున్నాడో మన హరీష్ అన్న నారాయణఖేడ్ దత్తత తీసుకున్నాక నారాయణఖేడ్ 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధి
కేవలం 5.5-9 సంవత్సరాలలో జరిగింది అని అంటే హరీష్ అన్న ఎంత కృషి చేస్తుండో మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు పరిపాలించింది. ఇక్కడ రోడ్లు వచ్చినాయా, నీళ్ళు వచ్చినాయా, ఏమి రాలే. కేవలం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని హరీష్ అన్న దత్తత తీసుకోవడం వల్లనే ఇలా నారాయణ్ ఖేడ్ సిద్దిపేట లాగా అభివృద్ధి చెందుతుంది అని అంటే మీరు చేసుకున్నటువంటి గొప్ప అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఎన్నికలు ఏదైనా సరే ఇలా కేర్ ఆఫ్ అడ్రస్, అభివృద్ధికి అడ్రస్ ఏది అంటే టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఉంటే అభివృద్ధి అక్కడ ఉన్నది, సంక్షేమం అక్కడ ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికలప్పుడు మాత్రమే మేనిఫెస్టోలు చెప్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవ్వరు కూడా కళ్ళకు కనబడరు. ప్రజలతోని ఉండేది మనం, ప్రజల అవసరాలు తీర్చేది మనం, ప్రజల కోసం నిరంతరం కష్టపడి పనిచేసేది మన నాయకులు. మన నాయకుడు భూపాల్ రెడ్డి అన్న, మన హరీష్ అన్న, మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు. కాబట్టి మనం అందరం కేసీఆర్ గారికి మద్దతుగా, హరీష్ అన్నకు మద్దతుగా మనం ఉండాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి భూపాల్ అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ. పెద్దలు గౌరవనీయులు మన ముఖ్య అతిథి హరీష్ అన్న గారు. మరి అదే మాదిరిగా టైం తక్కువ ఉంది కాబట్టి వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలందరికీ, ఎంపీపీలు, జడ్పీటీసీలు ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమానికి వచ్చేసిన లబ్ధిదారులకు, ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, గతంలో మన తెలంగాణ రాష్ట్రం సాధించుకోకుండా ముందుగల్లా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక 200 రూపాయల పెన్షన్ కావాలంటే వాడు పార్టీ కార్యకర్త అయి ఉండాలి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయి ఉండాలి, వాడు లంచం ఇచ్చి ఉండాలి. ఇల్లు రావాలంటే కార్యకర్త అయి ఉండాలి, లంచం ఇవ్వాలి. ఒకవేళ ఉపాధి హామీ పని చేయాలంటే వాళ్ళ కార్యకర్త అయి ఉండాలి, లేకపోతే వాడు పనిచేసింది వీళ్ళు దోసుకొని తినే పరిస్థితి ఉంటుండే. నారాయణ్ ఖేడ్ దేనికి నిలయం అంటే అప్పుడు గుండాయిజంకు, రౌడీజంకు, సారాయికి, గంజాయికి, కబ్జాలకు, ఖూనీలకు మాత్రమే నారాయణ్ ఖేడ్ గతంలో నిలయం ఉండే. ఈరోజు నారాయణ్ ఖేడ్ అభివృద్ధికి నంబర్ 1 స్థానం హరీష్ అన్న గారు దత్తత తీసుకున్నాడు. నాకు ప్రతి విషయానికి అన్ని ఏది అడిగితే కాదనకుండా ప్రతి ఒక్క దాంట్లో నాకు సహకరించడం మూలంగా ఈరోజు నారాయణ్ ఖేడ్లో సమూలమైన మార్పులు తీసుకురాగలం. నారాయణ్ ఖేడ్లో గతంలో 15 సబ్స్టేషన్లు, కరెంటు సబ్స్టేషన్లు ఉంటే మనం ఇప్పుడు 15 సబ్స్టేషన్లు కొత్త ఏర్పాటు చేసుకున్నాం. 132 kV సబ్స్టేషన్ గతంలో ఒకటి ఉంటే మనం ఇప్పుడు వాళ్ళు 50-60 సంవత్సరాలు చేస్తే మనం ఒక 132 kV సబ్స్టేషన్ ఏర్పాటు చేసుకున్నాం. నారాయణ్ ఖేడ్లో మార్కెట్ యార్డు దిక్కు లేకుండే మనం నారాయణ్ ఖేడ్లో మార్కెట్ యార్డు కట్టుకున్నాం. నారాయణ్ ఖేడ్లో ఒక 15 కిలోమీటర్లు మాత్రమే డబుల్ లేన్ రోడ్ ఉండే. ఈరోజు మనం 135 కిలోమీటర్లు డబుల్ రోడ్లు ఆల్రెడీ వేసుకొని ఇంకొక 15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లకు మంజూరు చేసుకున్నాం. అంటే 155 కిలోమీటర్లు చేసుకున్నాం. నారాయణ్ ఖేడ్లో ఒక మండలం నుంచి ఒక మండలం పోవాలంటే బ్రిడ్జిలు లేక వర్షాలు పడితే ఎక్కడో అక్కడ ఆగిపోయే పరిస్థితి ఉంటుండే. ఈరోజు నారాయణ్ ఖేడ్ మండలంలో, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో అన్ని ఎక్కడైతే వాగులు ఉన్నాయో వాగులపైన అన్నింటిలో కూడా హై లెవెల్ బ్రిడ్జెస్ కట్టేసి నిరంతరాయంగా ఎలాంటి అంతరాయం లేకుండా మంచి నాణ్యమైన రోడ్ల మీద ఈరోజు మనం ప్రయాణం చేసి మన కాన్స్టిట్యూయెన్సీ హెడ్ క్వార్టర్ కానీ, జిల్లా హెడ్ క్వార్టర్ కానీ చేరడానికి అతి తక్కువ సమయంలో మనం చేరగలుగుతున్నాం. ఇక మిగతా విషయాలకు వస్తే మనం అన్ని పేద ప్రజలకు ఉచితంగా విద్యనియాలి. విద్యనియాలంటే అప్పుడు ప్రభుత్వ పాఠశాలలు బంద్ ఉంటుండే. ఆ టీచర్లందరూ కూడా ఈ నాయకుల చుట్టూ చక్కర్లు కొట్టి ఊర్లో ఎవడో 5వ తరగతి చదివిన వాళ్ళని అక్కడ స్కూళ్ళలో పెట్టేవారు. ఈరోజు ప్రతి స్కూల్లో మనం టీచర్లను ఏర్పాటు చేసి మంచి నాణ్యమైన చదువు చెప్తున్నాం. అదే మాదిరిగా గతంలో ఎన్టీ రామారావు గారు స్థాపించిన 2 గురుకుల పాఠశాలలు ఉండే. మా అన్నగారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో నారాయణ్ ఖేడ్ల 8 కొత్త గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరానికి 4800 మంది విద్యార్థులు చదువుకునే కొరకని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరికీ ఈరోజు ఉచిత విద్య దొరుకుతుంది. గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేటు కాలేజీలు ఏవైతే ఉండేనో ప్రైవేటు జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు ఈరోజు బంద్ అయినాయి. కృష్ణకుమార్ గారు ఈరోజు వ్యాఖ్యాత ఉన్నాడు ఇక్కడ. ఆయన ఎంత మెచ్చుకున్నా తక్కువనే.
ఆ నారాయణఖేడ్ జూనియర్ కాలేజీలో గతంలో 200 మంది విద్యార్థులు చదువుతుండ్రి. అందులో పాస్ రేటు 10% లేకుండే. ఈరోజు అందులో 1300 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అందులో పాస్ రేట్ వచ్చేసి 90% పాస్ రేట్ వచ్చి స్టేట్ లెవెల్లో ర్యాంకులు తీసుకొని వస్తే ఈరోజు ఆ ప్రైవేటు పాఠశాల ప్రైవేటు జూనియర్ కాలేజీలో డిగ్రీ కాలేజీలు అన్నీ మూతపడ్డాయని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ అధికారాన్ని అడ్డు పెట్టుకొని మీకు విద్యనీయకుండా మీ వద్ద డబ్బులు దోసుకొని తిన్నారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. అదే మాదిరిగా వైద్యం విషయానికి వస్తే నారాయణఖేడ్లో వైద్యశాలకు ఎప్పుడైనా మేము కూడా పోతుంటివి. ఎందుకొరకు పోతుంటామంటే అప్పుడు కొట్టుకున్నాడు తన్నుకున్నాడు వేరే పార్టీ కార్యకర్తలు కొట్టుడు ఉంటుండే. వాళ్ళు పోయి దవాఖానలో పడితే పరామర్శించడానికి పోతే అక్కడ బెడ్ మీద ఒక షెడ్డర్ ఉండకుండే, ఒక 4-5 బెడ్లు ఉంటుండే. మరి పోతే బయట చూస్తే మొత్తం గాడిదలు పందులు కుక్కలు ఇట్లాంటి తిరిగే పరిస్థితి ఉండే. ఈరోజు మా హరీష్ అన్న ఆధ్వర్యంలో 150 పడకల దవాఖాన కట్టించేసి అందులో అన్ని బెడ్లకు ఆక్సిజన్ ఏర్పాటు చేసి డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసినాం. డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా మంజూరు చేసింది ఈరోజు. మరి ఆ రకంగా రోజు ఒక బెడ్ పైన 2-3 పడుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రైవేటు దవాఖాన ఉన్నదన్నా అప్పుడు మీ దగ్గర దోసుక తిన్న దవాఖానలు ఉన్నాయా లేవా? నోటితో గట్టిగా చెప్తలేరు. మరి ఇంకా భయం పోలేదా? ఇప్పుడు ఏముండే హత్యలు ఉన్నాయి ఏముండయి ఎంబడి వాడు మనమే కొట్టాలి మనం కొట్టడానికి వస్తే. ఆ రకంగా అన్ని రంగాల్లో కూడా మనం ఈరోజు అభివృద్ధి సాధించుకున్నాం. ఏ విషయంలో అయినా సరే అభివృద్ధి సాధించుకున్నాం. దానికి మన అన్న సహకారం ఉంది. గతంలో మనకు 5 మండలాలు ఉండే. కాంగ్రెస్ వాళ్ళు మండలాల పేరు మీద మభ్యపెట్టి ఓట్లు సాధించుకున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకుంటే వాళ్ళు మండలం ఒకటి ఇవ్వలేదు, గ్రామ పంచాయతీలు ఇవ్వలేదు. ఈరోజు 5 మండలాలు ఉంటే మా హరీష్ అన్న గారి సహకారంతో ఈరోజు మనం ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో 9 మండలాలు చేసుకున్నాం. ఒక్కడికి ఒకటైతే ఇంకొకటి కలిపితే డబుల్ అయిపోతాయి. మరి నారాయణఖేడ్కు రెవెన్యూ డివిజన్ తెచ్చుకున్నాం. నారాయణఖేడ్కు డిఎస్పీ ఆఫీస్ తెచ్చుకున్నాం. నారాయణఖేడ్ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసుకున్నాం. గ్రామాలలో కనీసం ప్రజలకు కనీస అవసరం. నేను 12 సంవత్సరాల నుంచి మ్యాగజైన్ చదువుతున్నా, మరి పేపర్లు చదువుతున్నా. తాగడానికి నీళ్ళ కటకట నారాయణఖేడ్లో అంటుంది. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లకి వెళ్ళి షెల్మెలకు నీళ్ళు పట్టుకొని వచ్చి తాగుతుంటుంది. ఈ కాంగ్రెస్ పాలకులు గల్లీ నుంచి నీళ్ళు ఆకుండి కనీసం నీళ్ళు తాగిపోయలేకపోయారు. మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని నేను మీకు నీళ్ళు తాపితేనే ఓట్లు అడుగుతానని చెప్పేసి ఈరోజు నారాయణఖేడ్లో ప్రతి మారుమూల తాండాలకు కూడా నీళ్లు ఇంటింటికి నల్లా ఇచ్చి నీళ్ళు ఏర్పాటు చేసుకుని మా గిరిజన సోదరులు మా తాండాలకు గ్రామ పంచాయతీలు కావాలని కోరితే 60 తాండాలకు గ్రామ పంచాయతీలు ఇచ్చాం. గిరిజన సోదరులు మా తాండాలకు రోడ్లు కావాలంటే మనం ఇప్పటికే 100 కోట్ల పైసలకు రోడ్లకు మంజూరు చేసుకొని రోడ్లు చేసుకున్నాం. మా కుల పెద్దలందరూ కూడా మాకు ఆత్మగౌరవ భవనాలు కావాలన్నారు. నారాయణఖేడ్లో ఒక్కటి కట్టియలేదు. గతంలో ఏమైందంటే సిడిపి నిధులు మోరం జేబ్ గరం, లేకపోతే వాళ్ళ ఇండ్ల వాళ్ళ హాస్టళ్లకు వాళ్ళ కాలేజీలకు రోడ్లు వేసుకుంటుంది, లేకపోతే మోటార్లు రిపేర్ చేసినామంటుంది. ఇంకా మనకు నీళ్ళు రాకుండా వాళ్ళు ఎండాకాలం వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అని ప్రతి సంవత్సరం 3-4 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం తినేవాళ్ళు, కానీ మనకు చుక్క నీళ్ళు తాగిపోయలేదు. ఆ రకంగా ఈరోజు మనం ప్రతి పైసా మంచిగా ఖర్చు పెట్టేసి ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా అడిగిన వాళ్ళందరికీ కూడా ఆత్మగౌరవ భవనాలు కట్టించేసి ఈరోజు అందరూ కూడా గౌరవంగా తలెత్తుకొని తిరిగే విధంగా ఏర్పాటు చేసినాం. ఈరోజు ఉచితంగా పేదవాళ్లకు విద్యను అందిస్తున్నాం, ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నాం. మరి ఎలాంటి అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. రోడ్ల విషయానికి వస్తే ఇప్పటికే మనం 100 కోట్ల రూపాయలు R&Bలో డాంబర్ రోడ్లు చేసుకున్నాం. పంచాయతీరాజ్ రోడ్లకు ఎప్పుడు రెన్యువల్ చేయలేదు గతంలో వాళ్ళు. మనం రెన్యువల్ చేసుకొని పంచాయతీ రోడ్లు మళ్ళీ బీటీలు వేసుకున్నాం. ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఆ కాంగ్రెస్ నాయకులు కాంట్రాక్టర్గా అవతారం ఎత్తి ఆ రోడ్లనన్నీ పాడు చేస్తే పైసలు తినిపోతే మళ్ళీ వీటికి తిరిగి మంజూరు చేసి ఈరోజు రోడ్లన్నింటికి డాంబర్ రోడ్లు కూడా మళ్ళీ కొత్తగా డాంబర్ వేసుకోబోతున్నాం. ఈ రకంగా ఏ గ్రామంలో చూసినా ఒక్క ఇంచు సీసీ రోడ్ లేదు. ఈరోజు గ్రామంలోకి వెళ్ళి చూస్తే కాంగ్రెస్ వల్ల సీసీ రోడ్ ఎక్కడన్నా ఉందా అని చూస్తే ఎక్కడ ఒక ఇంచు కూడా కనిపించదు. కానీ ప్రతి గ్రామంలో 70% నుంచి 100% దాకా గ్రామం కవర్ చేసే విధంగా సీసీ రోడ్లు ఏర్పాటు చేసుకున్నాం. దీనికి అంతటికీ కారకుడు మన హరీష్ అన్న గారు. వారి సహకారంతోనే మనం ఇవన్నీ కూడా సాధించుకోగలిగినాం. మంజూరు చేయడం కాదు, దాన్ని గ్రౌండ్ చేసే కొరకని మనకు పేమెంట్ వచ్చిందా రాలేదని ముందే తనే అడుగుతుంది. నాకు ఏమయ్యా నీకు పేమెంట్ వచ్చిందా, మొన్న లెటర్ ఇచ్చినా వచ్చిందా లేదా అని అడుగుతుంది. ఆ రకంగా మన మీద ప్రత్యేకమైన శ్రద్ధ
అంటే కొంతమంది ఏమంటారంటే దత్తత తీసుకున్నామని ఉట్టిగా చెప్పి వెళ్ళిపోతారు. దత్తత తీసుకున్నామంటే ఇక మొత్తం తన మీద వేసుకున్నాడు. సిద్దిపేట ఎట్లా చూస్తుండో ఈరోజు నారాయణకేని అంతకంటే ఎక్కువ చూసి ఈరోజు మనకు ఆదరిస్తుండు. నేను ఒక 2 విజ్ఞప్తులు చేస్తున్నాను హరీష్ అన్న గారికి ఈ సభాముఖంగా. అన్న మీరు చేసిన నారాయణఖేడ్కు చేసిన మేలు మేము ఇక ఎన్ని జన్మలు ఎత్తినా మర్చిపోయే పరిస్థితి లేదు, కానీ ఇంకా కొంత చిన్నగా అవసరం ఉందన్న. ఎస్డిఎఫ్లో ఒక 10 కోట్ల రూపాయలు ఇవ్వండి, మాకు మున్సిపాలిటీకి ఇంకో 10 కోట్ల రూపాయలు ఇస్తే మేము ఇంకా మున్సిపాలిటీని ఇప్పటికే మీ ఆశీస్సులతోని జిల్లాలో నంబర్ 1 మున్సిపాలిటీగా మేము పేరు తెచ్చుకోవడం జరిగిందన్న. అట్లనే ఇంకా కూడా మీరు కొంత సహకరిస్తే మా నారాయణఖేడ్ మురికి కూపంలాగా తయారు చేసిన ఈ మున్సిపాలిటీని గతంలో గ్రామ పంచాయతీ ఇప్పుడు మున్సిపాలిటీ చేసుకున్నాం, దీన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసుకుంటామన్నా. అట్లనే కొంత ఆత్మగౌరవ భవనాలు ఎవరైతే పేదవాళ్ళు కట్టుకుంటున్నారో అవి కొన్ని అసంపూర్తిగా ఉన్నాయన్న, అవి పూర్తి చేసుకోవడానికి అక్కడక్కడ అత్యవసరం ఉన్న జాగాలు ఎక్కడన్నా రోడ్డు వేసుకోవడానికి మాకు ఒక 10 కోట్ల రూపాయలు మంజూరు ఇవ్వాలని, మున్సిపాలిటీకి ఒక 10 కోట్ల రూపాయలు మంజూరు ఇవ్వాలని మీకు విజ్ఞప్తి చేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలు నాకు ఒక దఫా కాదు 9లో నాకే అవకాశం ఇచ్చిండ్రు, 14లో నాకే అవకాశం ఇచ్చిండ్రు, 16లో నాకే అవకాశం ఇచ్చిండ్రు, 18లో నాకే అవకాశం ఇచ్చిండ్రు, ఈరోజు 23లో నాకే అవకాశం ఇచ్చిండ్రు. మీ ఆశీస్సులతో మళ్ళీ ఒకసారి నేను గెలవాలని చెప్పేసి నాకు ఈ కొంత సాయం చేయాలని చెప్పేసి ఇంత చేసిండ్రు. ఇది కొంతే సార్, అంత గోరంత కొండంత చేసిండ్రు, గోరంత చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మా కలెక్టర్ గారు శరత్ గారు అన్నిటికీ ఎప్పుడు పోయినా ఏది కాదనుకుంటా మనం చెప్పిన రాసి పెట్టుకుంటాడు, మళ్ళీ యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా మనకి ఇస్తాడు. అట్లాంటి డైనామిక్ కలెక్టర్ గారు తన అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న పెద్దలు గౌరవనీయులు గౌరవ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారికి, ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రివర్యులు హరీష్ రావు సార్ గారికి, జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి గారికి, వేదికపై ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, విచ్చేసిన లబ్ధిదారులు, శ్రేయోభిలాషులు, పత్రికా మిత్రులు అందరికీ నమస్కారం. సార్, ఈరోజు ముఖ్యంగా ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఒక పారదర్శకత పద్ధతిలో ఎవరు మధ్యవర్తులు లేకుండా మరి ఆ బెనిఫిషరీస్కే అందాలని మీరు మాకు ఆదేశం ఇచ్చారు. ఆ ఆదేశానుసారం మరి గౌరవ శాసనసభ్యులు వారితో మాట్లాడుకొని మరి గ్రామాన గృహలక్ష్మికి సంబంధించింది కానీ, కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ సంబంధించింది కానీ, ఇండ్ల స్థలాలు పట్టాలకు సంబంధించింది కానీ, అదేవిధంగా పీడబ్ల్యూడి వికలాంగులకు పెన్షన్ ఇప్పించే దాంట్లో కానీ, మరి ఇంటికి వెళ్ళి వారి లబ్ధిదారుల దరఖాస్తులు తీసుకొని విచారణ చేసి అర్హత నిర్ధారణ చేసుకున్న తర్వాత పారదర్శకంగా మీ చేతుల వారీగా మీ చేతుల ద్వారా మరి వారికి అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం సార్. నిజంగా ఇది చాలా సంతోషం. ఇంతమంది లబ్ధిదారులు మరి నారాయణఖేడ్ నుంచి మరి గృహలక్ష్మి మరి ప్రొసీడింగ్ తీసుకోవడానికి ఒక్కొక్కరికి వారి యొక్క ఏదైతే 3 లక్షల రూపాయలతోటి సొంత ఇల్లు జాగా దగ్గర వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వచ్చినారు. అలాంటి శాంక్షన్ ప్రొసీడింగ్ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్స్ బెనిఫిషరీస్ కూడా మరి అందరూ విచ్చేసినారు. మరి వారందరికీ జిల్లా యంత్రాంగం తరపున శుభాభివందనాలు తెలుపుతూ మరి ఈరోజు కార్యక్రమంలో మరి మాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా గౌరవ మంత్రివర్యుల సార్కి అదేవిధంగా గౌరవ శాసనసభ్యుల వారికి మరి ధన్యవాదాలు తెలుపుతూ జై సేవాలాల్ మహారాజ్. ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న మన మంత్రి హరీష్ అన్న గారు వారు మాటలు విని మీరు అందరూ కూడా ఒక 2 నెలల దాకా మొత్తం ఉత్సాహం అట్లనే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. నారాయణఖేడ్ అంటే నాకు కూడా నారాయణఖేడ్కి వస్తే తల్లిగారింటికి పోతే బిడ్డ ఎంత సంతోషపడుతుందో నాకు అంత సంతోషం అవుతుంది. నారాయణఖేడ్లో నేను ఎప్పుడొచ్చినా నాకు చాలా ప్రేమ దొరుకుతుంది, ఆత్మీయత దొరుకుతుంది, ఆనందం, కడుపు నిండా అన్నం తిన్నంత ఆనందం కూడా నాకు నారాయణఖేడ్లో దొరుకుతుంది. అలాంటి గొప్ప మనసున్న ప్రజలు నారాయణఖేడ్ ప్రజలు. మరి ఈరోజు పొద్దున్నుంచి శంకరంపేట, కంక్టి, కొత్తగా ఏర్పాటు చేసుకున్న తడ్కల్ మండలం, నారాయణఖేడ్, ఉదయం నుంచి కూడా నారాయణఖేడ్లో తిరుగుతూ ఉంటే సమయమే తెలియలేదు. అంత సంతోషంగా
ప్రజలు ఎంతో ఆత్మీయమైనటువంటి స్వాగతం చెప్పిన మీ అందరికీ నేను పేరు పేరు నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ వేదిక మీద ఉన్న పెద్దలకు మా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు, కలెక్టర్ గారు డాక్టర్ శరత్ గారు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఆయాచితం శ్రీధర్ గారు, టీఎస్ఎంఐడిసి చైర్మన్ తమ్ముడు ఎర్రోల శ్రీనివాస్ గారు, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారు, జెడ్పీ చైర్మన్ సోదరిమణి మంజుశ్రీ జయపాల్ రెడ్డి గారు, మన మున్సిపల్ చైర్మన్ రుబీనా బేగం గారు, వేదిక మీద ఉన్న ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సీనియర్ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మార్కెట్ చైర్మన్ గారు, మన జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు నరహర్ రెడ్డి గారు, సాయి కుమార్ గారు, మరి చెక్కులు అందుకోవడానికి, పట్టాలు అందుకోవడానికి వచ్చేసినటువంటి మీ అందరికీ మరోసారి పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఒకప్పుడు నారాయణ ఖేడ్ అంటే హైదరాబాద్లో ఏం పేరు మోసేదంటే నారాయణ ఖేడ్ అంటే కొట్లాటలు, పోలీస్ కేసులు, తలలు పగలగొట్టుకోవడము, కోర్టుల చుట్టూ తిరగడము, గంజాయి సాగు చేస్తారనే చెడ్డ పేరు. నారాయణ ఖేడ్ అంటే పటాన్చెరు, కూకట్పల్లి, ఆర్సీపురం అక్కడి దాకా మొత్తం కూలీ లెవెల్ అంటే నారాయణ ఖేడ్ వాళ్ళే. చౌకీదారులు, గప్చుప్ బండ్లు, ఆటో డ్రైవర్లు, అడ్డ మీద కూలీలుగా నారాయణ ఖేడ్ ప్రజలకు ఆ పరిస్థితి కల్పించింది ఇన్నేళ్లు మనను పాలించిన కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు. కాంగ్రెస్ గవర్నమెంట్లో వలసలకు కేర్ ఆఫ్ అడ్రస్ నారాయణ ఖేడ్. అటు మా ఎస్టీలందరూ చెరుకు కొట్టడానికి కర్ణాటకకు బతకబోయే పరిస్థితి, మగవాళ్ళంతా పని కోసం పటాన్ చెరువుకు, ఆర్సీపురంకు, కుకట్పల్లికి పోయే పరిస్థితి. ఇలా ఆ పిల్లల చదువులు ఆగమైపోయినాయి. నారాయణ ఖేడ్ అంటేనే కేసులు. కానీ ఇలా భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయిన ఈ 9 ఏళ్లలో చరిత్ర తిరగదాసిండ్రు. నారాయణ ఖేడ్ అంటే కేర్ ఆఫ్ డెవలప్మెంట్, అభివృద్ధికి అడ్డాగా నారాయణ ఖేడ్ మారింది. పాడి పంటలకు అడ్డాగా నారాయణ ఖేడ్ మారింది. కేసులు లేనే లేవు. చేతి నిండా పని కల్పిస్తూ అందరి అభివృద్ధి కోసం పనిచేస్తూ ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వంలో నారాయణ ఖేడ్ అన్ని రకాలుగా ముందుకు పోతా ఉంది. పిల్లలకు చదువులైతేనేమి, రైతులకు వ్యవసాయానికి ఆర్థిక సహాయం అయితేనేమి, చెరువులు, చెక్ డ్యాములు, కాలువలకు మరమ్మతులు, ఇలా అద్భుతంగా పంటలు పండుతున్నాయి. ఆనాడు ఏ పంట కొనలే నారాయణ ఖేడ్లా. కనీసం నారాయణ ఖేడ్లో మార్కెట్ యార్డు కూడా లేదు. కానీ ఇలా కేసీఆర్ ప్రభుత్వంలో నారాయణ ఖేడ్లో మార్కెట్ యార్డు పెట్టినాం. వడ్లు కొన్నాం, మక్కలు కొన్నాం, శనిగలు కొన్నాం, పత్తి పంట కొన్నాం. పండిన ప్రతి పంట మద్దతు ధర ఇచ్చి కొన్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఆనాడేమో నారాయణ ఖేడ్లో ప్రభుత్వం వడ్లు కొనకపోతే, మక్కలు కొనకపోతే, శనిగలు కొనకపోతే మీరంతా బీదర్ పోయి అమ్ముకున్నారు. కానీ ఈరోజు బీదర్ల కొనకపోతే వాళ్ళంతా వచ్చి నారాయణ ఖేడ్లు అమ్ముకుంటా ఉన్నారు. ఇలా కర్ణాటక గవర్నమెంట్ మక్కలు కొనకపోతే, శనిగలు కొనకపోతే వాళ్ళు సందుల పొన్న పిల్ల తొవ్వలు పట్టుకొని వచ్చి నారాయణ ఖేడ్ మార్కెట్లో అమ్ముకుంటున్నది నిజమా కాదా మీరే చెప్పండి. నారాయణ ఖేడ్ ఉన్నది బీఆర్ఎస్ గవర్నమెంట్, బీదర్లో ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్. మరి ఏ గవర్నమెంట్ బాగున్నట్టు? నారాయణ ఖేడ్ల వాళ్ళు అద్భుతంగా గవర్నమెంట్ కొంటుంది కనుకనే కర్ణాటకకి వచ్చి మన దగ్గర అమ్ముకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ నారాయణ ఖేడ్లో ఒకనాడు తాగునీరు కావాలంటే చాలా బాధ ఉండేది. ఇదే నారాయణ ఖేడ్ మున్సిపాలిటీలో 4 రోజులకు ఒక్కసారి నల్లా వచ్చేది. కంగిటిలో వారంకి ఒక్కసారి నల్లా వచ్చేది. మా మనూరులో 4 వద్దులకు ఒక్కసారి మంచినీళ్ళు వచ్చేది. కానీ ఈరోజు ఏ ఊరికి పోయినా ప్రతిరోజు ప్రతి ఇంటికి శుద్ధి చేసిన త్రాగునీరిస్తున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. మా అక్క చెల్లెలకు మంచినీళ్ళ కష్టాలు తీరినాయి. మోసి మోసి భుజాలు కాయలు కాసినాయి. నారాయణ ఖేడ్కు పిల్లనియ్యాలంటే వెనక ముందయింది కాదా? ఆ మధ్యలో ఎద్దునిచ్చేది బోరంచకు ఎద్దునియ్యాలంటే భయపడుదురు, నారాయణ ఖేడ్కు పిల్లనియ్యాలంటే భయపడుదురు. ఇవాళ పరిస్థితి ఉందా? ఇవాళ పరిస్థితి మారింది. ఇవాళ ఎక్కడ కూడా మంచినీళ్ళకి ఇబ్బంది లేదు. రేపో మాపో కాళేశ్వరం నీళ్లు తెచ్చి మన శంకరంపేట్, నారాయణ ఖేడ్, కల్హేర్
గ్రామాల్లో మీ పొలం వాకిట్లోకి గోదావరి నీళ్లు తెస్తాం. ఇంట్లో నల్ల తిప్పితే నీళ్లు ఎట్లా వస్తున్నాయో ఒక్క ఏడాది 2 ఏళ్ల లోపల మీ పొలం వాకిట్లోకి గోదావరి నీళ్లు తెచ్చి 2 పంటలు పండే పని చేయబోతా ఉన్నాం. గిది కేసీఆర్తోనవుతుంది. ఇక కాంగ్రెస్ వాళ్ళు నేనేదో కథ చెప్పిర్రు, ఏదో 6 మేము ఇవి ఇస్తున్నాం అని ఒకటి డిక్లేర్ చేసిండ్రు. వాళ్ళని నమ్ముతారు ఎవడన్నా? ఇంకెవరికన్నా మనసునే పడుతుందో పట్టదో కానీ నారాయణ ఖేడ్కోళ్ళకి మంచిగా మనసునే పడుతుంది. జర్ర 10 కిలోమీటర్లు పోతే బీదర్ కదా, అర్ధ కిలోమీటర్ పోతే బీదర్. మీ పిల్లని ఇచ్చి ఉంటారు, పిల్లని చేసుకొని ఉంటారు. ఆడికెళ్ళి ఆడ అడిగితే ఏమవుతుందో తెలియదా? 6 గంటల కరెంటు కూడా ఇలా బీదర్లో వస్తలేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో 600 పెన్షన్, మనకు 1000 రూపాయలు 2000 పెన్షన్ ఇస్తుండు కేసీఆర్. మా వికలాంగులు వచ్చింది వాళ్ళు ఇక్కడికి. మా వికలాంగులకి దేశంలో ఎక్కడ పోయినా 600 1000 పెన్షన్. కర్ణాటకలో కాంగ్రెస్ పాలించే చోట వికలాంగులకు 1000 ఇస్తే మన కేసీఆర్ 4000 రూపాయలు ఇచ్చిండు మా వికలాంగుల కోసం. 4 గంటలు ఇచ్చిండు. అంటే ఇలా మీరు ఆలోచించాలి. మా వికలాంగులు మీరు అడగలే, దరఖాస్తు పెట్టలే, ధర్నాలు చేయలే, కానీ కేసీఆర్ గారు మా దివ్యాంగులను కడుపులో పెట్టుకొని ఇవాళ 4000 రూపాయల పెన్షన్ ఇచ్చిండు దివ్యాంగుల కోసం. మరి ఇలా కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటకలో కూడా ఇట్లే ప్రచారం చేసిండ్రు. ఓట్ల కోసం 4 పథకాలని చెప్పిండ్రు. ఏ ఒక్కటి కూడా అమలైతలేదు. ఇవాళ కర్ణాటకలో 10 కిలోల బియ్యం ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చి 6 నెలలైనా 10 కిలోలు కాదు కదా, ఇవాళకు కూడా 5 కిలోల బియ్యమే వస్తున్నాయి. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అన్నారు. ఉన్న బస్సు బంద్ అయిపోయింది. రోజుకు 10 ట్రిప్పులు వచ్చే బస్సు ఒక్క ట్రిప్ కూడా కొట్టలేదు. ఉచిత బస్సు ఏమో కానీ ఉన్న బస్సు బంద్ అయిపోయింది కర్ణాటకలో. ఉచిత కరెంట్ ఇస్తాం 200 యూనిట్ల దాకా అన్నారు. అసలు కరెంటు బిల్లులు డబుల్ చేసి పాడేసిండ్రు. అంటే అన్ని బోగస్ మాటలు. కాంగ్రెస్ వాళ్ళని నమ్ముకుంటే మన బతుకులు ఆగమైపోతాయి. ఇప్పుడు ఎట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ అంటే, కన్న తల్లికి అన్నం పెట్టలేదట కానీ పిన్న తల్లికి కూడా వెనకటికి బంగారు గాజులు చేయిస్తానట. వీడు అధికారంలో ఉన్న కర్ణాటకలో ఈయ చేత కాదట కానీ రాని తెలంగాణలో, అధికారం రాదని తెలిసిన తెలంగాణలో నేను ఇది ఇస్తా అది ఇస్తా అంటే ఇది మోసం చేయడం కాదా? నువ్వు ముందు కుర్చీలో ఉన్నావు కదా కర్ణాటకలో, నువ్వే ముఖ్యమంత్రివి, నువ్వే మంత్రి, నువ్వే గవర్నమెంటు. నీకు చేతనైతే తెలంగాణలో ఇచ్చినట్టు ఇంటింటికి నల్లబెట్టి మంచినీళ్ళు, 24 గంటల ఉచిత కరెంటు, 2000 రూపాయల పింఛని, ఆడవిళ్ళ పెళ్లికి 1,00,000 రూపాయలు KalyanaLaxmi, అవన్నీ ఉన్నాయా? ఏది లేదు. ఆడ దవాఖాన్లు మంచిగా లేవని కర్ణాటక సరిహద్దు ఆ ప్రాంతాల నుంచి బిడ్డలు కాన్పుల కోసం మన తెలంగాణకు వస్తుండ్రు. మన సంగారెడ్డికి, మన తాండూరుకు, హైదరాబాద్కు, జైరాబాద్కు, మన కంగిటికి కర్ణాటకకి వెళ్ళి దవాఖాన్ల కోసం మన దగ్గరకు వస్తూ ఉన్నారు. ఇది మన పరిపాలన. అందువల్ల మీరందరూ కూడా ఒక్క విషయం బాగా ఆలోచించండి. ఇవాళ ఒక మార్పు వచ్చింది. తెలంగాణలో ప్రజలకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిండు మన కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళు మేము 6 రకాల పథకాలు తెస్తున్నామంటుండ్రు. నీ పథకాల మాట దేవుడెరుగు కానీ 6 నెలలకు ఒక ముఖ్యమంత్రి మారుతాడు. 6 నెలలకు ఒక్కసారి కర్ఫ్యూ వస్తుంది. ఎమ్మెల్యేలు మంత్రులు ఢిల్లీకి ఎక్కువ, గల్లీకి తక్కువ అయిపోతారు కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఇలా మేమెక్కడున్నాం? నారాయణ ఖేడ్ గల్లీలు ఉన్నాం. కాంగ్రెస్ వాళ్ళది ఎట్లుంటుందంటే తుమ్మొచ్చినా దగ్గొచ్చినా ఢిల్లీకే పోవాలి. ఢిల్లీ వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే తుమ్మాలి, ఢిల్లీ వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే దగ్గాలి. వాళ్ళ పరిస్థితి గట్లుంటుంది. మాకేమో నారాయణ ఖేడ్ గల్లీలో ఉండే మీరే మాకు హైకమాండ్. కానీ కాంగ్రెస్ వాళ్లకు మంచినీళ్ళు తాగాలన్నా, అన్నం తినాలన్నా, తుమ్మొచ్చినా దగ్గొచ్చినా ఢిల్లీ పర్మిషన్ కావాలి. అటువంటి కాంగ్రెస్ని నమ్మితే కర్ణాటక ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతుండ్రో రేపు కూడా మనం అట్లా ఇబ్బంది పడే ప్రమాదం ఉంటుంది. అందువల్ల మీరందరూ కూడా ఇవాళ మన భూపాల్ రెడ్డి గారు, మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత మంచిగా పనిచేస్తుంది కనుక మీరందరూ కూడా ఆశీర్వదించండి, దీవించండి. ఇవాళ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. దివ్యాంగులకు 4000 పెన్షన్ పత్రాలు ఇస్తా ఉన్నాం. ఇల్లు కట్టుకోవడానికి గృహలక్ష్మి కింద మంజూరు ఇస్తా ఉన్నాం. ఆడపిల్ల పెళ్లిళ్ల కోసం 500 మందికి KalyanaLaxmi చెక్కులు అందిస్తా ఉన్నాం. మా ముస్లిం మైనారిటీలకు 1,00,000 రూపాయలు మీరు స్వయం ఉపాధి పథకాల కోసం ఆర్థిక సహాయం అందిస్తా ఉన్నాం. ఇలా ఇన్ని కార్యక్రమాలు ఒకే రోజు అయితా ఉన్నాయి. ఆనాడు కాంగ్రెస్ ఉండగా
ఏ పేదింటి ఆడపిల్లకు ₹1 పెళ్లికి సాయం చేసిండ్రా? ఇలా కేసీఆర్ వచ్చినాక ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి ₹1,00,000 ఆర్థిక సాయం చేస్తుండ్రు. మీ బిడ్డ కాన్పుకు పోతే నారాయణ ఖేడ్ ఆసుపత్రిలో ఒక్క పైసా ఖర్చు లేకుండా కాన్పు చేయించి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లను ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించుతా ఉన్నాం. ఇది కేసీఆర్ గారు చేసింది. ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు ఉండగా నారాయణ ఖేడ్ దవాఖానకు పోతే అన్ని చుట్టూ పందులే కనబడుతుండే. ఇవాళ ఎట్లున్నది? 150 పడకల ఆసుపత్రి చేసినాం, 30-40 మంది డాక్టర్లను పెట్టినాం, డయాలసిస్ సెంటర్ పెట్టినాం, ఐసీయూ సెంటర్ పెట్టినాం, ఆక్సిజన్ జనరేషన్ కేంద్రం పెట్టినాం. అద్భుతంగా నారాయణ ఖేడ్లో సేవలు అందుతా ఉన్నాయి. మనూరులో దవాఖాన పెట్టినాం, నాగల్గిద్దలో దవాఖాన పెట్టినాం, కలిహేర్లో దవాఖాన పెట్టినాం, కంక్టిలో దవాఖాన పెట్టినాం, నారాయణ ఖేడ్లో 150 పడకల ఆసుపత్రి పెట్టినాం. మా భూపాలన కోరితే టీ డయాగ్నోస్టిక్ సెంటర్ జిల్లా కేంద్రము కాకుండా ఒక నియోజకవర్గ కేంద్రంలో ఎక్కడన్నా టీ డయాగ్నోస్టిక్ సెంటర్ ఉందంటే అది ఒక్క నారాయణ ఖేడ్కు మాత్రమే శాంక్షన్ ఇచ్చాం. ఇది మారుమూల ప్రాంతం గనక, ప్రజలకు సేవలు అందాలి గనక, నేను ఆరోగ్య మంత్రిగా ఉన్న గనక, నారాయణ ఖేడ్ అంటే నాకు చాలా ప్రేమ ఉంటుంది గనక ప్రత్యేకంగా టీ డయాగ్నోస్టిక్ సెంటర్ను నారాయణ ఖేడ్కు మంజూరు చేసినాం. ఈ రకంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన దగ్గర జరుగుతూ ఉన్నాయి. నిన్న మోడీ గారు, బీజేపీల కథ అయితే చాలా గమ్మత్. ఆ మోడీ గారు ఎప్పుడు అవకాశం చిక్కినా మన తెలంగాణ మీద విషం జిమ్ముతూనే ఉంటాడు. నిన్న పార్లమెంట్లో మాట్లాడుతూ అంటుంటాడు, ఏమన్నాడు? రాష్ట్ర విభజన తర్వాతనట 2 రాష్ట్రాల్లో సంబరాలు చేసుకోలేదట, తెలంగాణ వాళ్ళు కూడా సంబరాలు చేసుకోలేదట. ఇంతకంటే అన్యాయం మాట ఇంకోటి ఉంటుందా? తెలంగాణ ఊరు వాడ సంబరం చేసుకున్నది. ఏరు వడ్డం కనుకనే ఇవాళ తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ దేశంలో నంబర్ 1 ఉన్నది. మా జిఎస్డిపి గ్రోత్ రేట్ దేశంలో నంబర్ 1 ఉంది. ఇవాళ ఏరు వడ్డం కనుకనే 200 పెన్షన్ 2000 చేసుకున్నాం. ఇవాళ తెలంగాణ సపరేట్ అయింది కనుకనే ఎకరానికి 10,000 రైతు బంధు అందిస్తా ఉన్నాం. తెలంగాణ ఏర్పడితే తెలంగాణలోని ప్రతి ఒక్కరూ సంతోషపడ్డారు, ప్రతి ఒక్కరూ పండగ చేసుకున్నారు. కానీ మోడీ గారు మాత్రం పండుగ చేసుకోలేదని పాపం ఆయన కడుపులో ఉన్న విషయాన్ని బయట గడుపుతా ఉన్నాడు. మీరు చేసిండు మాకు అన్యాయం. ఏరువడ్డ తొలి రోజుల్లోనే 6 మండలాలు తెలంగాణ తీసుకుపోయి ఆంధ్ర కప్పజెప్పి మోడీ గారు మనకు ద్రోహం చేసిండు. మన లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును ఆంధ్ర కప్పజెప్పి తెలంగాణకు అన్యాయం చేసింది మోడీ గారు. కానీ ఈరోజు ఆయనకు మన మీద ఏదో ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఏమిచ్చిండ్రు మాకు? ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిండ్రా? మా గిరిజన యూనివర్సిటీకి డబ్బులు ఇచ్చిండ్రా? మా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిండ్రా? అన్నీ అబద్ధాలే. బీజేపీ వాళ్ళు మాట్లాడితే అబద్ధాలే. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 2 లక్షలు కూడా ఇయ్యలే. ఇటువంటి బీజేపీ వాళ్ళు ఇకనైనా తెలంగాణ మీద విషం జిమ్మడం మానాలని చెప్పి నేను మోడీ గారిని, బీజేపీ నాయకుల్ని కోరుతా ఉన్నా. తెలంగాణ ఏర్పడ్డందుకు తెలంగాణలోని ప్రతి బిడ్డ తన సంతోషాన్ని వ్యక్తం చేసిండ్రు. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ పోరాట యోధులు, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మా రాష్ట్రం మాకు వచ్చిందని ఎంతో సంతోషాన్ని పంచుకున్నారు. కానీ మోడీ గారికి మాత్రం మన సంతోషం కనబడలేదని, మన దగ్గర సంబరాలు జరగలేదని ఆయన మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి నారాయణ ఖేడ్కు మా భూపాలన్న అన్ని బాగా చేసినామన్నా ఇంకా కొన్ని పైసలు కావాలని అడిగిండు. మా అన్నకి ఎన్ని ఇచ్చినా తృప్తి కాదు, అడుగుతూనే ఉంటాడు. నారాయణ ఖేడ్కు ఇంకా 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 అడుగుతూనే ఉంటాడు. చెయ్యాలి తప్పకుండా. కాంగ్రెస్ వాళ్ళు 60 ఏళ్ళు మనం వెనుకకు పడేసిండ్రు. వాళ్ళు 60 ఏళ్ళ దుమ్ము దులిపి మరి నారాయణ ఖేడ్ ముంగట తీసుకుపోవాలంటే దీన్ని కుడి చేయి చూడాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మా భూపాలన్న కోరినట్టు మరిన్ని ప్రత్యేకమైన నిధులు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి నారాయణ ఖేడ్కి ఇప్పిస్తానని చెప్పి కూడా మనవి చేస్తూ జై తెలంగాణ. దివ్యాంగులకు ఆసరా పెన్షన్ కింద ఈ నియోజకవర్గంలో ప్రతి మాసం 1.2 కోట్లు, సంవత్సరానికి 14.60 కోట్ల చొప్పున 3,800 మంది దివ్యాంగులకు మనం ఈరోజు మీ ద్వారా చెక్కులు ఇప్పించబోతున్నాం సార్. డిజేబుల్డ్ ఆసరా పెన్షన్ కింద నియోజకవర్గంలో 3,800
3,800 మంది లబ్ధిదారులకు గాను 1,20,80,000 రూపాయల యొక్క జంబో చెక్ను గౌరవనీయ రాష్ట్ర మంత్రివర్యుల యొక్క చేతుల మీదుగా ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా లబ్ధిదారులకు అందిస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. గౌరవనీయ శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆసీనులైనటువంటి సందర్భం. పేరు పేరున లబ్ధిదారులందరికీ కూడా ఎన్ శంకర్ గారు, తర్వాత మానమ్మ గారు, రేణుక గారు, మల్లికార్జున గారు, భూమమ్మ గారు, బాలరాజు గారు ఈరోజు మరి ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి వ్యక్తులుగా వాళ్ళు ఈ యొక్క చెక్లను తీసుకుంటా ఉన్నారు. తర్వాత గృహలక్ష్మి పథకానికి సంబంధించి గృహలక్ష్మికి సంబంధించి నిజాంపేట నుంచి రుక్కమ్మ పీరయ్య గారు, రుద్రూరు నుంచి నల్లవల్లి జయశీల, నమ్లిమెట్ నుంచి సాధుల పావని, సంజయరావుపేట నుంచి బుచ్చం లక్ష్మి, తుర్కపల్లి నుంచి మల్కారెడ్డి భూలక్ష్మి, చెల్లకిత తాండా నుంచి కర్ర కవిత. గృహలక్ష్మికి సంబంధించినటువంటి బెనిఫిషియర్స్ సిద్ధంగా ఉన్నారు. సార్ తీసుకున్న గృహలక్ష్మి పథకం నారాయణఖేడ్ మున్సిపాలిటీ నుంచి శ్రీమతి మొండి ఈశ్వరి, శ్రీమతి తొండేరి వనమ్మ గారు. తర్వాత కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి మహబూబాబీ గారు, తర్వాత మమత గారు, తర్వాత రుక్మిణి రుక్మిణివరమ్మ రైట్, తర్వాత రాగిణి, తర్వాత జీజాబాయి, చందమ్మ తల్లి బిడ్డలు రైట్ ఓకే, తర్వాత గోపుల లక్ష్మి కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి బెనిఫిషియర్స్ అయిపోయినారు. ఇప్పుడు మైనారిటీ బంధు బెనిఫిషియర్స్. మైనారిటీ బంధు ఇక్కడే ఉండాలి. మైనారిటీ బంధు నారాయణఖేడ్ ముజాహిద్, అలాగే అబ్దుల్ ఇమ్రాన్, గఫూర్ కురేషి. వేదిక మీద కొందరు వ్యక్తులకు మాత్రం పిలిచిన వాళ్ళు రండి. తక్కిన వాళ్ళందరి చెక్కులు ఉన్నాయి, మీరు కౌంటర్ల దగ్గర తీసుకోవాల్సిన విజ్ఞప్తి. హౌస్ సైట్ పట్టా బెనిఫిషియర్స్. ఫస్ట్ మనూర్ మండల్ హౌస్ సైట్ పట్టా గొడమి లక్ష్మి, బేగరి గీత, మంజుల, విజయ, శంకరుల శివలీల, మనూర్ మండలం హౌస్ సైట్ పట్టా. హౌస్ సైట్ పట్టా సిర్గాపూర్ మండలం. శివలీల వరకు చివర. హౌస్ సైట్ పట్టా సిర్గాపూర్ మండలం. బిరాదర్ శ్రీకాంత్ సిర్గాపూర్ హౌస్ సైట్ పట్టా సర్టిఫికేట్స్. మేత్రి విశ్వనాథ్, మచ్కూరి తుకారాం, మూడే సారిక సిర్గాపూర్ హౌస్ పట్టా.
గౌరవనీయ మంత్రివర్ల చేతుల మీదుగా కొంతమంది లబ్ధిదారులకు మాత్రం ఇక్కడ అందజేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళందరికీ కూడా మీ మండలాల వైజ్గా ఉన్నటువంటి కౌంటర్స్లో సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా కౌంటర్స్ దగ్గరికి వెళ్ళాలి. అందరూ ఫస్ట్ కూర్చోండి. కూర్చున్న తర్వాత ఈ కార్యక్రమం చూసిన తర్వాత తమ అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి నారాయణ్ ఖేడ్ ప్రజల యొక్క అభీష్టం మేరకు ఈరోజు వరాల జల్లు కురిపించినటువంటి గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు సార్కి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు గౌరవనీయ శాసనసభ్యుల ద్వారా తెలియజేస్తా ఉన్నాం. కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి గౌరవనీయ ప్రజాప్రతినిధులకు అధికారులందరికీ కూడా పేరు పేరున శుభాభినందనలు. హలో, అందరికీ చెక్కులు ఇస్తారు. గృహలక్ష్మి కానీ Sanatana Dharma Eradication Conference. This is worse than the anti-Hindutva conference that was being organized. At least that was in the US. This is in India. What is going on in this country? Every time the DMK finds itself in a political soup, the first option of resort is to attack Hinduism, is to attack Sanatana Dharma. The Dravidian movement has always been a separatist movement. The founders of the Justice Party even go to the United Kingdom with representations to the effect freedom movement should not succeed because should it succeed, it will translate to a restoration of Brahminical rule. And these were the people who even observed the Independence Day as Black Day. Mr. E.V. Ramaswamy. Periyar. I won't call him Periyar. That's an epithet which is respectful. I don't wish to use that. The dirtiest part of Dravidinist politics was competition for the Brahmin woman. She was offered as the prize. The exodus of the Brahmin community from Madras Presidency and subsequently in Tamil Nadu is an unsung story with nobody having captured it properly. We may want to even ask this question, why is it that Indian history has given two different treatments, one to the Ambedkarite movement and one to the Dravidinist movement? Why do you want to have two different yardsticks or standards to be applied to two sets of movements, both of which are based on anti-Brahminism? There was this Dravidinist poet Bharatidasan who basically came out with this saying that if you see a snake and you see a Brahmin, kill the Brahmin first. The end game of Dravidianism was always destruction of Hinduism. The reason why the missionaries want the destruction of caste is not because they want an egalitarian society. It takes away that one final barrier that prevents conversion. Namaste, Jai Hind. Welcome to another edition of ANI Podcast with Smita Prakash. Thank you for writing in with your suggestions. We realize that there are times when we get guests who do not meet with your approval. But our attempt always is to bring about a discussion on ideas and opinions that many Indians in India and some Indians who are expat Indians are confronted with almost on a daily basis. Today, our issue is on Sanatana Dharma and Dravidianism. And all this because of a comment made by a son of a chief minister of the state of Tamil Nadu, who's also a minister in his cabinet. Now, if you don't live in South India, or say you're not a Tamil, or you're not a Hindu, or you're a secular Hindu, does it matter when someone who occupies a high post says that Sanatana Dharma needs to be eradicated from India? Does a comment like that constitute hate speech or not? What is Sanatan Dharma? What is Dravidianism? And what was Udayanidhi Stalin saying? My guest today will give a historical context to Sanatana Dharma and Dravidianism and that comment. Sai, thank you so much for being part of the podcast. We do want you to demystify for our viewers and listeners what is Sanatana Dharma, what is Dravidianism, and why are these two in conflict with each other? Is it something new? Has it been there for a long time? And of course, nobody better than you. You're no stranger to the ANI podcast. For our viewers and listeners, J. Sai Deepak is no stranger. He's appeared on episode 32 7 months ago. That episode has near about 4 million views on YouTube and a massive following on audio platforms too.
Sai Deepak is an engineer turned litigator turned author. His two books, India That is Bharat, Coloniality, Civilization, Constitution and India, Bharat and Pakistan, The Constitutional Journey of a Sandwich Civilization, are two voluminous, well-researched books on the Indian civilization. Sai is a much sought-after public speaker and has a massive fan following. Sai, let's begin right away with Udaynidhi's comment before we talk about the whole concept of, the larger picture about Sanatan Dharma and all. Let's just begin first with Udaynidhi's comment. I'm going to read out the comment so that viewers and listeners who don't live in India and or who don't watch TV and, who are not into social media much, don't know what the controversy is. Let's just begin with that. Now, he said there are some things which we have to eradicate and we can't merely oppose. Mosquitoes, dengue fever, malaria, corona, all these are things which we cannot oppose. We have to eradicate them. Sanatanam is also this. Eradicating, not opposing Sanatanam should be our first task. Now, he said this. Why do you think he suddenly spoke about this? I mean, there are people who live in Tamil Nadu say that it's something that his father Stalin and his grandfather Karunanidhi have said behind closed doors or in whispers. Yeah. But now it's come out in the open and it's not as if it was an off-the-cuff remark. Yeah. He clearly knew what he was saying and he's said it well thought out thing at a conference. What conference? Sanatana Dharma Eradication Conference. What else do you expect him to speak on? He said what he said because that was the theme of the conference. People have latched on to his statement, but the fact that there is a platform that is being put together, how different is it? This is worse than the anti-Hindutva conference that was being organized or that was organized in the US a few months ago. At least that was in the US. This is in India, Bharat rather. And you have people who have managed to put together such an event. The HRC minister, Shekhar Babu of Tamil Nadu, was wearing saffron and he was on the stage when the statement was being made. He participated in the conference. And what does wearing saffron have to do with it? No, the man usually sports that dress to basically indicate that he is a practicing Hindu, at least for the sake of optics. But everything that the Tamil Nadu HRC department has done, which is the Hindu Religious and Charitable Endowments department has done ever since the DMK has taken over, or even before, no government has been different in this regard. It's been everything but Hindu. It's completely anti-Hindu. But for someone who presides over a department that is dedicated to Hindu religious and charitable endowments, to preside and participate in a conference that is dedicated to Sanatana Dharma eradication, what is going on in this country? Really, what is going on in this country? Replace Sanatana Dharma with any other caste, subsect, sect, sampradaya or any other religion. What would we have on our hands? Civil and order, law and order issues. Literally, these people have gotten away with something that they should have never been allowed to. You mean if there had been a conference on Islam and there would have been a talk about Shia or Sunni, that is the sects of Islam, and eradication of a sect would have resulted in a hate crime or a hate speech and thing. Here an entire religion is sought to be eradicated and it's been compared with what? Diseases, malaria, dengue, mosquitoes. What is being said here? But they're saying that it's not eradication of a religion, but eradication of Sanatana Dharma. So what is Sanatana Dharma according to him? So according to him, Sanatana Dharma is a subsect of Hinduism. Sanatana Dharma is the heart of Hinduism. To actually make this silly distinction. So you have to realize something here, and you ask me, why has he said this? What is the timing? There are quite a few issues at play here. One, 2024. Obviously, I.N.D.I.A. Right? That's the other issue. So clearly the opposition or the coalition that they've put together has this as their stated agenda, which you can see in all the statements being echoed and stated after Udaynidhi Stalin's statement. Mr. Mallikarjun Kharge said something to this effect, where he said that if Mr. Modi is back, then Sanatana Dharma will rule. Right? At least his statement is still tolerable to some extent. Then I think the Congress spokesperson in Tamil Nadu, Ms. Ramachandran, has also made a similar statement, right? Where they say, and I think the other gentleman, Priyank Kharge, look at his statement that anything that has inequality at the heart of it and caste at its heart is as good as a disease and it needs to be eradicated. These are the kind of statements that have been made. Unbelievable. See, I don't know, should I be outraged at what was said and who said it, or should I be disappointed at the fact that there's been hardly any reaction from the Hindu society? It's almost as if
It's par for course. It's something that they've come to accept as a matter of daily political life in this country. So the Congress official spokesperson who gave the press conference said that the Congress believes in Sarva Dharma Sambhavana. So there are multiplicity of views about Hinduism, and he's welcome to his view. Is the general opinion in So Congress. are we allowed to hold similar views with respect to any other faith system in this country? I'm sorry, but if this question cannot be answered in isolation. But see, the larger issue is there's one person who is missing in this entire picture. Where is the finance minister of Tamil Nadu? Or at least Mr. PTR Tyagarajan? Why has he been sidelined from the DMK IT wing? Because of the release of certain tapes, which Annamalai undertook a few months ago. Right? Ever since those revelations and that expose, the man's been completely sidelined. Prior to the elections, he basically said, we are not an anti-Hindu party. And he traced back the origins of the DMK to the antecedents, which is the Justice Party antecedents, because his ancestors were founders of the Justice Party. And he said, look at me, I sport the Kunkumam, I sport this. We are the traditional custodians and trustees of the Madurai Meenakshi temple. And we certainly look at the Panchangam before we undertake or swear in. All these statements were made. Right now, that man's completely silent. In fact, in that interview of his prior to DMK's victory, 3 people were named as Tiya Sakti, which means evil forces in Tamil. Tiya means evil, Shakti is force. Sadhguru, temple campaigner and activist T.R. Ramesh, and advocate J. Sai Deepak. 3 of us were named as evil forces, which are out to destroy the secular fabric of the great state of Tamil Nadu. This is what he said. You don't even live in Tamil Nadu. I don't. Okay, Mr. Evil Sai. Okay, go on. And when he said that, he basically said, no, we are not anti-Hindu at all. Now, I'd like to ask this gentleman, what is your position today in light of what Udayanidhi Stalin has said, who is effectively the scion of the DMK family? It's not a party, it's the DMK family. Now, he has made this statement because if you listen to Annamalai's expose, it significantly relates to who are the true beneficiaries of all those dealings. Which dealings? A lot of dealings have taken place. In the financial dealings. Financial dealings. Okay. And the question was whether there is a nexus between the person who was alluded to in those steps and the person who has recently made the statement. You identify this for our viewers and listeners. What is the Justice Party? What is Dravida Kazhagam, that is the DK, right. And then the offshoots of that, and then the DMK which comes in. Also break it down for us that what is the Dravidian movement? Is it a separatist movement? When did it morph to not becoming a separatist movement? Because those of you who don't know about this, you can even Google and you can see